సబ్సిడీ లేదు, రుణమాఫీ లేదు. అట్లాగనే కాకుండా రైతులకు సుభిక్ష అన్నదాత సుభిక్ష అనేటువంటి పథకాన్ని కూడా ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో ఒక పోరాటం చేయడం జరిగింది. అట్లాగనే కాకోకుండా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వారందరికీ కూడా మరి మనందరికీ తెలుసు, మరి వారందరికీ రేట్లు పెంచడం జరిగింది. అట్లాగనే కాకుండా స్మార్ట్ మీటర్లు అనేది అదాని వారితో మరి వాళ్ళు టైఅప్ పెట్టుకుని మరి వాటి నుంచి కూడా వినియోగదారుల మీద భారం మోపడానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మరొక ప్రణాళిక సిద్ధం చేశారని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరచడం కూడా జరుగుతుంది. మరి ఇట్లాంటి మరి పాలన సాగిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం చెప్తారని మరి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రుల సోదరులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఒకసారి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీడియా మిత్రుల ద్వారాగా, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పెద్దలందరి ద్వారాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి ముఖంగా మళ్ళీ ఒకసారి నేను ఆయనకు శిరస్సు వంచి నా పాదాభి నమస్కారాలు వందనములు తెలియజేసుకుంటూ, ఆయనకి నా 2 చేతులు జోడించిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నానని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను.